కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవుల్ని చంపుతాడు అనేటప్పటికి మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కల, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇది వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారితో జగన్దో పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో చేశారంటే అది కరెక్ట్ కాదు, అది పొలిటికల్ చేసేస్తారు. పొలిటికల్గా చేసిన ఏ కేసులో కూడా ఎవ్వరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎలా టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసేటప్పుడు ఇంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీ దగ్గర మెషినరీ, లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు, ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది. చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతు కొవ్వు లడ్డూలే అని, అబ్బాయి అయోధ్యకు పంపిన ఈ నూనె కాదని ఒకళ్ళు, ఈ నెయ్యి కాదని అన్నీ. ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనివ్వండి. దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఎవరెవరు ఇలా కాకుండా ఉండటానికి ఏం చేయాలి అది ఆలోచన చేయండి. దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉంది, చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు, వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఎవడో అనిల్ సింఘాల్ని ఎరేసారన్నారు, పేపర్లో చూసిందే, నాకు తెలియదు. నేను అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్లో లేను. కానీ నాకు తెలిసి అనిల్ సింఘాల్ అనేవాడు దైవభక్తుడు, కరప్ట్ అని నేను ఎప్పుడు వినలేదు. మన కలెక్టర్ చేశాడు, కలెక్టర్ చేసినప్పుడు కూడా మంచి పేరుతోనే వెళ్ళాడు, చెడ్డ పేరుతో వెళ్ళలేదు. మరి అనిల్ సింఘాల్ అంటే ఎవరో ఒక ఆఫీసర్ని బలయ్యారు కాబట్టి ఈయన వేసారు అన్నట్టుగా పేపర్లో, కొన్ని పేపర్లు ఎలా వస్తున్నాయి, కొన్ని పేపర్లు ఎలా వస్తున్నాయి మనకు అర్థం అవట్లేదు. ఏ పేపర్ చదవాలో ఏ పేపర్ నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ పేపర్లో ఆ పార్టీ పేపర్లో. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలి అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తప్పించి అలాగే సిబిఐ ఆల్రెడీ టేక్ ఓవర్. సిబిఐ మీద నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సిస్టంలోకి ఇప్పటివరకు సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు, కానీ అంటే పెట్టనవసరం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాంటి వాటి మీద మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఆ మిస్యూజ్ చేయబడినటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చినట్టుగా నేను ఇప్పటివరకు వెళ్ళాను. మిస్యూజ్ చేసి వీడిని లోపల పెట్టి అల్లరి చేయడానికే తప్ప. ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది, అంబటి రాంబాబు కేసే కాదు, అది దాంట్లో తిట్టాడు, బూతులు తిట్టాడు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది నేను వినలేదు. బూతులు తిరిగితే దానికి క్రిమినల్ డెఫినేషన్ వేయచ్చు, 4 వాయిదాలు నడిపి 4 వాయిదాల తర్వాత శిక్షించవచ్చు. నీకు వెళ్ళు ఈ కోర్టు లేచే వరకు నిన్ను నిలబెట్టి ఉంచండి, తన్ని తప్పుగా మాట్లాడాడు అలాంటివి అనొచ్చు. కానీ డైరెక్ట్గా మా ఇది సీఎం గారి తల్లిని అన్నాడు, ఇలా అన్నాడు, అందుకని చేశామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకున్నటువంటి చట్టం ప్రకారం ఎంత పెద్దవాడైనా, ఎంత అంబానీ గారి తల్లి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా ఒకటే స్టేటస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. డైరెక్ట్గా అలా చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఇది వెంజెన్స్ పాలిటిక్స్. ఆయన వాడాడు ఎన్ని, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు సిద్ధార్థ లోదరావు వచ్చి పదం వాడాడు, రెజీమ్ రివెంజ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రెజీమ్ రివెంజ్, అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు, రెజీమ్ వచ్చింది కదా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారు. మరి ఇది కూడా అదేగా, ఇది రెజీమ్ రివెంజ్. మీరు అధికారంలో వచ్చారు, మీరు కక్ష తీర్చుకుంటున్నారు. దీనివల్ల జగన్కి ఏం జరిగింది? జగన్కి ఏమన్నా ప్లస్ అయిందా? మీకు అవదు. మీరు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలిసిపోతుంటే ఇంకేంటి, మొన్న అయిపోయింది వచ్చేస్తున్నాడు రేపని చెప్పిన తర్వాత మొన్నాడు ఏదో ఎప్పుడో కేసు, ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కేసులు పెట్టడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాయించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి పోలీస్ స్టేషన్లో. నన్ను పలానా అప్పారావు అనేవాడు బూతులు తిట్టాడు అని ఆ బూతులు మనసుకు వచ్చినవి రాసేయచ్చు, రాసిస్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇవి బయటికి తీస్తారు. ఎలా తీస్తారా ఇవన్నీ కూడా ఎప్పుడు ఇచ్చినంటే మీరు తీశారుగా 23లో సంక్రాంతికి ఏదో లాటరీ టికెట్లు నడిపాడు అన్నది ఇప్పుడు తీశారుగా, మేము తీస్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చేది ఈ గొడవ కోసమా? పోనీ రెండు సిద్ధాంతాలు, ఒకళ్ళు కమ్యూనిస్టులు అండి, ఒకళ్ళు బీజేపీ అండి,
ఈ సిద్ధాంతాల మీద పోరాటాలండి కొట్టుకుంటున్నారని అనడానికి లాస్ట్ మినిట్లో మీరు కేసులు ఇట్టిన వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలో చేరిపోవచ్చు. ఈవేళ బూతులు తిట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోవచ్చు. అవి కూడా చూస్తున్నాం కదా. ఇది ఓన్లీ అధికారం కోసమే. ఎందుకు ఇలా చేస్తున్నారో, ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఇప్పుడు మంచి పనులు ఇప్పుడు మొన్న నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, మొన్న లోకేష్ ఇప్పటివరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే, ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అని అతన్ని ఈ యూట్యూబర్స్ అనుకుంటాను, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లీతోటి నేను అతని దగ్గరికి వెళ్ళేది ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి వాడిని అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్క సారక్క దాంట్లో జరిగింది. అది నేను చూడలేదు యాక్చువల్గా. ఈయన అన్నాడన్నది చూసి అప్పుడు ఎత్తుకాను ఏంటో ఏం జరిగింది అని. ఇలాంటివి అహ్మదాబాద్ దగ్గర అయితే డైరెక్ట్గా ఆ హైవే మీద ముస్లిం హోటల్స్ ఉన్నాయట. ఈ బస్సులో ఆపి బస్సులో దిగుతారు. కొన్ని హోటల్స్ దగ్గర బోర్డు పెట్టేశారు, ఈ హోటల్లోకి వెళ్ళడానికి వెళ్ళేది అని. ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ వెతుకుతుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్లో ఎక్కడో హర్యానా ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అని పేరు తీసేయన్నట్ట. బాబా టైలర్స్ అనుకుంటా. అంటే బాబా టైలర్స్ అని చెప్పి ఒక ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నాడు. తీసేయంటే అతనికి సపోర్ట్గా ఎవడొచ్చాడు, ఆ పక్కనే ఎవడో దీపక్ కుమార్ జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు సీన్లోకి. వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి వెళ్ళేదన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో బజరంగ దళో ఇంకోళ్ళో వచ్చారు అటాక్కి. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టుకుని రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు. తప్పు అబ్బాయి, ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, వచ్చి బాబా అని మా పేరుని చెప్పి ఎలా కూడా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేండి గొడవలు. అంచేత మంది వాళ్ళు ఏదో అలవాటు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయ్యండి, ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం. అలాగే వీటిలో వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా కంట్రోల్ అవ్వండి. నన్ను ఎలా తిడుతున్నారు అనుకుంటున్నారు? నాకు ఎప్పుడో రామోజీరావు గారు గొడవ మొదలెట్టినప్పుడు అనుభవం, ఫోన్లు చేసి తిట్టేవారు. అప్పుడు వాట్సాప్లు అవి లేవు, యూట్యూబ్లు లేవు. ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాడి పేరు వీరు మొత్తం వచ్చేస్తున్నా ఏం వాళ్ళు సంశయించట్లేదు. వీడియో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడేమో, కంప్లైంట్ ఇచ్చినా మన ఎవడో చేసేది. అయితే నాకు చెప్పానుగా మీకు ఇంతకుముందు, నాకు ఆ సనాతన ధర్మంలో ఒక మంత్రం చాలా నచ్చింది. అది ఆ మంత్రం ప్రకారం మన ఎవడన్నా తిడితే వాడి పుణ్యం అంతా మనకు వచ్చేస్తుంది, మన పాపం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఈ మంత్రం నిజంగా